అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. 1964 సంవత్సరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వార్షిక జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ పండు తెలిపారు. ఈ ఉత్సవానికి సంబంధించి ఈరోజు రాట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. పట్టణ ప్రముఖులచే ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బేరంపాలెం ఆధ్యాత్మిక ప్రతినిధి ఏమన శశికుమార్ శాస్త్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్వదిన జాతర సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన చేస్తున్న 4 మాడ వీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఎంతో అత్యంత వైభవంగా నూకాలమ్మ జాతర కార్యక్రమాలు చేసేవారు. నేటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ 60 సంవత్సరాల సందర్భంగా 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ పురప్రముఖులు అందరూ చేతుల మీదుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ 5వ తారీఖు నుంచి జరిగే నూకాలమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో 72 రోజులకు గాను 37,27,275 రూపాయలు ఆదాయం సమకూరిందని శ్రీ మధ్యాంజనేయ స్వామివారి క్షేత్రం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. హుండీల లెక్కింపు అనంతరం ఆయన స్ఫూర్తి న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైంది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ గారి పర్యవేక్షణలో మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ హుండీ లెక్కింపు 70 రోజులకు గాను ఈ రోజున దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజున తెరిచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు సిబ్బంది, అలాగే వివిధ గ్రామాల నుండి సేవా భక్తులు, ముఖ్యంగా కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత సొమ్ము ఎంత వచ్చిందనేది మీకు తెలియపరుస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎల్లమ్మ జాతరను ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం వేకుజాము నుంచి ఎల్లమ్మ జాతర ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. ఏ ప్రాంతంలో ఎల్లమ్మ జాతర ఎక్కడ జరిగినా పలాసలో ఉన్న ఎల్లమ్మ తల్లి జాతర అంత లక్షలాది జనాభా ఇంకెక్కడా అంత ప్రాముఖ్యత ఎక్కడా లేదు. ఈ ఎల్లమ్మ తల్లి జాతరని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ సంతాన లక్ష్మిగా విరాజిల్లుతున్న ఈ పేరుగాంచిన ఈ ఎల్లమ్మ తల్లి సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, కష్టాలు తీర్చే కల్పవల్లిగా కష్టాలు తీర్చుకొని ఆవిడతో వచ్చి అనేకమైన భక్తులు కష్టాలు కూడా చెప్పుకొని వెళ్తున్నారు. వెంటనే మేము సుఖశాంతులతో ఉంటున్నామమ్మ అనుకుని మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అనేక మంది లక్షలాది జనాభా కూడా ఇవే వాళ్ళు చెప్తుంటే మేము వింటున్నాము. సంతానం లేని వారి సంతానం వచ్చి ఉయ్యాల్లో కూడా ఆ బిడ్డకి ఇక్కడే ఉయ్యాట్లో వేస్తూ తీసుకెళ్తూ మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తున్నారు. పిల్లలకు పుట్టాక తల నేలలు కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అనేక మంది ప్రజలు చెప్పాలంటే మా ఇంకా మహిమలు ఎన్నో మహిమలు, ఎల్లమ్మ తల్లి మహిమలు చెప్పడానికి కూడా మా తరం కాకుంటున్నది. Please like, share, subscribe our channel.